జై శ్రీరామ్. నిన్న దేశ ప్రధానిగా మూడోసారి మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ నుంచి విరోచితంగా పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడడం, సుస్థిర రాజధానిగా అమరావతి ఏర్పడడం, ఇదంతా కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి శుభ పరిణామంగా మనం భావించవచ్చు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క వీరోచిత పోరాటానికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి వీరోచిత పోరాటానికి ముందుగా వారి విజయాన్ని కాంక్షిస్తూ శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి వారు రాజశ్యామల యాగం చేయడం జరిగింది. దాని ఫలితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైందని మనం భావించవచ్చు. కావున ఈ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ మన పవన్ కుమార్ గుడివాడ వాసంశెట్టి పవన్ కుమార్ గారు మన యొక్క పెద్ద శివాలయంలో స్వామివారికి అభిషేకాలు 108 కొబ్బరికాయల మొక్కు తీర్చుకోవడానికి చేస్తున్నారు. వారికి ముందుగా మా ధన్యవాదాలు. ఈ యొక్క విజయానికి కష్టపడినటువంటి అభిమానులు, కార్యకర్తలు, మహిళలకు, మాతృమూర్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు.